పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన బోధన, ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి ఒంగోలు సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్, ఆనంద నిలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో జరుగుతున్న మరమ్మత్తు పనులను పరిశీలించారు. సంక్షేమ హాస్టళ్ల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. విద్యార్థుల ఆసక్తి మేరకు మెనూలో మార్పులు చేసి వారికి భోజనం పెట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కలిసి ఆనంద నిలయంలో జరుగుతున్న పనుల పురోగతి, దానిలో ఇంకా ఏమైనా అదనంగా సౌకర్యాలు కావాలా అనే ఉద్దేశంతో ఈరోజు పర్యవేక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది. పనులు అయితే మొదలు పెట్టారు. పిల్లలు వాళ్ళకి ఇంకొంచెం అదనపు సౌకర్యాలు కావాలని అడిగారు. వాటికి కూడా పనులు పూర్తి చేయండి, గ్రాంట్ ఏదైనా ఉంటే ఏదో ఒక పూల్లో నుంచి గ్రాంట్ ఇచ్చేదానికి ముందుకు వెళ్తాను కూడా ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పిల్లలు కొంత మెనూలో మార్పులు అడిగారు. స్థానికంగా డీడీ సోషల్ వెల్ఫేర్ పర్యవేక్షణలో వారి మెనూలో కూడా మార్పులు చేసి పౌష్టికాహారంలో ఎక్కడ కూడా పోషక విలువలు తగ్గకుండా ఆ న్యూట్రిషన్ అనే విధంగా వారి మెనూ కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా స్కూల్లో ఏబీ గ్రేడుల్లోనే ఉన్నారు. 21 మంది పిల్లలు కూడా వారందరూ కూడా మొదటి అటెంప్ట్లోనే 10th క్లాసు పాస్ అవుతామని ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పిల్లలందరూ కూడా మంచి ఉన్నత స్థితిలో ఉండాలి, ఉద్యోగాలు చేయాలని ప్రతి